కుక్క పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ఇవి ఎవరికైనా కావాలంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ట్యాంక్ బండ్ దగ్గర ఏంటంటే ఆదివారం కాబట్టి సండే ఫన్ డే ప్రోగ్రామ్ అయితే జరుగుతుందన్నమాట. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రావడం జరిగింది కదా. మిస్ వరల్డ్ మన హైదరాబాద్లో జరుగుతుంది కదా. అందువల్ల ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు అయితే కండక్ట్ చేశారనమాట. మరి ఇంకా ప్రతి సండే ఉంటుందా లేకపోతే ఈరోజు మాత్రమే పెట్టారనేది మాత్రం కన్ఫామ్గా అయితే తెలియదన్నమాట. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అయితే ఈరోజు అయితే ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఉంది. అందువల్ల ఏంటంటే సండే ఫన్ డే ప్రోగ్రామ్ అయితే ఇక్కడ మనకైతే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరైతే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు దాదాపుగా 4:30 నుంచి 5 గంటల సమయం అయితే అవుతుందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. అన్ని స్టాల్స్ ఓపెన్ చేశారు. ఈ వీడియోలో పూర్తిగా నేనైతే రికార్డ్ చేసి నేనైతే పెట్టడం జరిగింది. ఈ వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్దాం పదండి. చూస్తున్నారు కదా మన తెలంగాణ సచివాలయం అన్నమాట. అందులోనే ఇప్పుడైతే ఉన్నారనమాట. ఇక్కడైతే మనకు స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా స్క్రీన్స్. ఈ స్క్రీన్ లో అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ పార్కింగ్ కోసం అయితే మొత్తం అక్కడ గద్దెల్లాగా ఉన్నాయి కదా, అక్కడైతే పార్కింగ్ అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడ బోర్డు కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట. విజిటర్స్ పార్కింగ్ అని చూస్తున్నారా, ఇది విజిటర్ పార్కింగ్ అనమాట. మొత్తం ఇవే అన్నమాట. పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. మనకైతే సెక్రటేరియట్ లోకి అయితే మనకైతే అలవ్ లేదనమాట. అందుకే మనమైతే వెళ్ళట్లేదు అనమాట. అక్కడ దాకా వెళ్ళినా కానీ లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇవ్వలేదన్నమాట. చూసుకోవచ్చు లైటింగ్స్ మధ్య మొత్తం ట్యాంక్ బండ్ అయితే కలకలాడుతుందని చెప్పవచ్చు. ఇక్కడికైతే ఓన్లీ ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చే ప్రయాణికులను మాత్రమే అలవ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ వేరే వాళ్ళని అయితే అలవ్ అయితే చేయట్లేదు అనమాట. చూసుకోవచ్చు, చూస్తున్నారు కదా సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉందన్నమాట. చూసుకోవచ్చు సెక్యూరిటీ 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 ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట. చూసుకోవచ్చు ఎలా ఉందో సెక్యూరిటీ మొత్తం. ఇక్కడ నుంచి అయితే మనకు స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చూసుకోవచ్చు ఫుడ్ స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా రకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరైతే మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇది సండే ఫన్ డే ప్రోగ్రామ్ కింద ఈరోజు అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసొచ్చు మనకైతే ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ప్యారడైజ్ అనమాట. ప్యారడైజ్ సంబంధించి ఫుడ్ స్టాల్స్. చికెన్ బిర్యానీ 230, డబుల్ కా మీతా 85, వాటర్ బాటిల్ వచ్చేసి 10 రూపాయలు అనమాట. ఇంకా ఎటువంటి చాలా అంటే చాలా. ఇక్కడ ఐస్ క్రీమ్, చిప్స్,
అదేవిధంగా పిస్తా హౌస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది, చూడొచ్చు పిస్తా హౌస్. కానీ ఇక్కడ ప్రైజెస్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఇటువంటి స్టాల్స్ పెట్టినప్పుడు, ఫుడ్ స్టాల్స్ కానీ ఇంకేమైనా స్టాల్స్ పెట్టినప్పుడు కొన్ని మీరైతే సలహాలు అయితే ఇవ్వచ్చు అనమాట. ఆ సలహాల ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా ఒకవేళ వీడియో చూసినట్లయితే వాళ్ళు పాటిస్తారనమాట, కొన్ని తెలుసుకుంటారనమాట. ఇది వచ్చేసి ఇది డాగ్ అడాప్షన్ అనమాట. ఏవైతే ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయో వాటిని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఎవరికైతే కావాలో వాళ్ళైతే ఈజీగా తీసుకెళ్ళచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇవి స్ట్రీట్ డాగ్స్ అనమాట, స్ట్రీట్ డాగ్స్. ఇప్పుడు వీటిని తీసుకోవాలంటే డైరెక్ట్ తీసుకోవచ్చా? ఎవరైనా కావాలంటే ఇక్కడ నుంచి అయితే మీరైతే తీసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా, కుక్క పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట. ఇవి ఎవరికైనా కావాలంటే జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే వీరైతే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఫామ్ ఫిల్ చేసి మీరైతే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళచ్చు అనమాట. ఇక్కడ ఇంకా పుచ్చకాయలు, ఇంకా ఇక్కడనైతే వాటర్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు అనమాట. చూడొచ్చు, ఉచిత త్రాగునీరు. ట్యాంక్ బండ్ అయితే మొత్తం జనాలతో మాత్రం ఫుల్ కలర్ఫుల్గా ఉంది. చూడొచ్చు, ఇక్కడ కట్లీ సంబంధించి మొత్తం స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జనాలు అయితే మామూలుగా లేరు. ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ లుంబిని పార్క్ అక్కడి వరకు అయితే చాలామంది అయితే ఉండడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు, స్టాల్స్ అయితే పొట్టు అయితే ఉన్నాయి. స్టాల్స్ అయితే చూసుకోవచ్చు, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి జ్యూస్ స్టాల్స్ అన్నమాట. ఇక్కడ మేకప్ బాక్స్ కూడా మీకైతే మేకప్ సామాన్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఆడవారికి సంబంధించి మేకప్ సామాన్లు అన్నమాట. ఎక్కడ చూసినా ఇవైతే అవైలబుల్గానైతే ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అత్తరు బాటిళ్ళు అమ్మాయిలకు ఇష్టమైన గాజులు అన్నమాట. గాజులు ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగచ్చు అనమాట. ఫోటో దిగితే మనకైతే ఫోటో అయితే ఇస్తారు. చూడవచ్చు, ఇక్కడైతే ఈ మిషన్ ఉంది కదా, ఇందులో అయితే కెమెరా అయితే ఉంది. లింక్ చేసి మనకైతే ఫోటో అయితే ఇస్తారనమాట. ఇక్కడనైతే డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇంకా చాలా రకాల ప్రోగ్రాంలు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మొత్తం లైటింగ్స్తో మనకైతే ట్యాంక్ బండ్ మొత్తం కలకలలాడుతుందని చెప్పవచ్చు. ఇక ఫుడ్ స్టాల్స్ కూడా చూసాం కదా, ఇంకా చాలా ఉన్నాయి, మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చుడువా. ఇంకా ముందుకు వెళ్తే మనకైతే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ కబాబ్స్, అదేవిధంగా ఆలూ చిప్స్ అనమాట. ఆలూ చిప్స్, ఇంకా జ్యూసెస్, వాటర్ బాటిల్స్. చూస్తున్నారా, ఇవి మొత్తం కట్లీకి సంబంధించిన అనమాట. పానీపూరి, అదేవిధంగా లైటింగ్స్. ఇక్కడ మొత్తం చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అయితే ఉన్నాయి, చూడొచ్చు. మొత్తం అయితే ట్యాంక్ బండ్ అయితే మొత్తం కలర్ఫుల్గా నిండిపోయింది అన్నమాట. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, వీళ్ళైతే కథక్ స్పెషలిస్ట్ డాన్సర్స్ అన్నమాట. చూడొచ్చు, కథక్ డాన్స్. స్క్రీన్స్ అయితే చాలానే పెట్టడం జరిగింది. ఇక్కడ సెక్రటేరియట్లో అయితే ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది అనమాట. అక్కడ నుంచి అయిపోయిన తర్వాత ట్యాంక్ బండ్ సైడ్ అయితే వస్తారనుకుంటాను. చూడొచ్చు, ఇక్కడ స్క్రీన్లో అయితే మనకైతే సెక్రటేరియట్లో అయితే జరుగుతున్నదైతే మనకైతే ఇక్కడ లైవ్ అయితే చూపించడం జరుగుతుంది. మొత్తం అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ అయితే ఫుల్గా అయితే నిండిపోయిందని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడికైతే వెహికల్స్ అయితే అలౌ అయితే చేయట్లేదు అనమాట. ఓన్లీ ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి
మాత్రమే అలా ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఫుడ్ స్టాల్స్ అన్నమాట. చూస్తున్నారుగా ఫుడ్ స్టాల్స్. ఇక్కడ చాలా రకాల ఫుడ్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే వాటర్ ప్యాకెట్లు మాత్రం ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ వాటర్ ప్యాకెట్లు. ఇక్కడ క్లాత్ సంబంధించి కూడా క్లాత్స్ అయితే వీళ్ళైతే స్టాల్స్ లో అయితే పెట్టడం అయితే జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఫ్రూట్ సలాడ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఫ్రూట్ సలాడ్ కూడా వీళ్ళైతే అమ్మడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మంది అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా మరొక స్క్రీన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది అనమాట. చూడొచ్చు ఇక్కడ ప్రొఫెషనల్ డాన్సర్స్ అయితే ఇక్కడ డాన్స్ అయితే చేస్తున్నారు. మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం కలర్ఫుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం జోకర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నారు. చూడొచ్చు ట్యాంక్ బండ్ మొత్తం అయితే మొత్తం అట్టహాసంగా ఉందని చెప్పవచ్చు. చూస్తున్నారుగా వీళ్ళు ఇంత పెద్దగా ఎట్లా ఉన్నారు అసలు. ఇది హైలైట్. ఇది మొత్తం పెద్ద పెద్ద ఇట్లా ఉండడం కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. అది కూడా డాన్స్ మొత్తం ట్యాంక్ బండ్ చూసుకోవచ్చు. ఇక మీరు అక్కడ చూసుకున్నట్లయితే స్టాల్స్ అయితే ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ జనాలు అయితే ఉన్నారు. మళ్ళీ చూడండి ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. స్క్రీన్స్ అయితే బాగా ఏర్పాటు చేశారు. రింగులు అమ్మాయిలు పెట్టుకోవడానికి రింగులు, కమ్మలు, దండలు ఎక్కడ చూసినా ఇవే కదా. అమ్మాయిల సామాన్లే మొత్తం, మేకప్ సామాన్లు. చిన్నపిల్లలు పెట్టుకోవడానికి కళ్ళజోడు అనమాట. స్పెషల్ అట్రాక్షన్స్, సమ్మర్ స్పెషల్. ఇక్కడ క్యారీ బ్యాగ్స్ కూడా అమ్మడం జరుగుతుంది. టిఫిన్ బ్యాగ్స్, చీరలు, పట్టు వస్త్రాలు కూడా అమ్మడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఇవి ఆయిల్స్, షాంపూస్, హోమ్ మేడ్ అంటే ఇవి చూడొచ్చు. షాంపూ మొత్తం హోమ్ మేడ్ అంటే ఇవి. ఐస్ క్రీమ్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఐస్ క్రీమ్, స్నాక్స్ కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు చిన్నపిల్లలకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట. చూడొచ్చు ఇక్కడ చిన్న కార్లు అయితే, జీబ్లు అయితే ఉన్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. చూసుకోవచ్చు పిల్లలకైతే. మొత్తం అయితే ఎగిరి దుంకుతున్నారు. చూసినావా పిల్లలు? ఇది ఒకటి మళ్ళీ ఆడుకోవచ్చు అనమాట చిన్నపిల్లలకి. ఇవి ఫుడ్ స్టాల్స్ అనమాట. ఇటు సైడ్కు ఇదైతే పార్క్ అనమాట. పిల్లలు ఈరోజు సండే కావడం వల్ల ఏంటంటే చాలా రకాలుగా ఇక్కడ ఐటమ్స్ అయితే ఉంటాయి కాబట్టి పిల్లలతో సహా ఫ్యామిలీ కూడా రావడం అయితే జరిగిందనమాట. మళ్ళీ ఇది సమ్మర్ హాలిడేస్ కూడా కదా, అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది అయితే అటెండ్ అయ్యారు. మరి ఇంతకుముందు మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా సండే ఫండేని? మీరైతే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ఫోటోషూట్ కదా, ఇంతకుముందు చెప్పాను కదా, అదనమాట. చూస్తుంటే చాలా అంటే చాలా మంది అయితే ఉండడం జరిగింది. చూస్తున్నారు కదా చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. పిల్లలతో అయితే చాలా మంది అయితే రావడం జరిగింది. ఫ్యామిలీస్ ఎక్కువ రావడం జరిగింది. చూడొచ్చు మొత్తం లైటింగ్స్, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా చిన్నపిల్లలు ఆడుకోవడానికి. స్వీట్ కార్న్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. మామూలుగానే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఈరోజు కూడా స్వీట్ కార్న్ అయితే స్పెషల్గానే అయితే ఉందన్నమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే కార్స్ ఆన్ చేయమని చెప్పారు. కాకపోతే ఏంటంటే ఒకరైతే మొబైల్లో ఛార్జింగ్ లేదని చెప్పారనమాట. వస్తుంది మరి తక్కువ. టార్చ్ లైట్లు అయితే ఆన్ చేయమంటున్నారు. ఇన్ని లైట్లు ఉన్నాక కూడా.
పిల్లల దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి, టార్చ్ లైట్స్ మాత్రం ఎవరు ఆన్ చేయట్లేదు. ఒక్కసారి ఎవరైతే టార్చ్ ఆన్ చేస్తున్నారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. మొత్తం ఇది వచ్చేసి సౌండ్ సిస్టమ్ అన్నమాట. సౌండ్ ఆడియో సిస్టమ్ ఇది స్టేజ్ అనమాట. ఇప్పుడు మాకు ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, వాయిద్యాలు. వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు, వాయిద్యాలు అనమాట. అవ్వక ముందు ఇప్పుడు టర్న్ టార్చ్ లైట్స్ ఎందుకు ఆన్ చేపించాను మీకు చెప్పాలి. సో ఇప్పుడు ఇంకా హైదరాబాద్ లో డ్రోన్ షో ఎవరెవరు చూసారు? చాలా తక్కువ చూసారు. సో ఇప్పుడు మీకోసం డ్రోన్ షో రాబోతుంది. సో హూ ఆల్ ఆర్ రెడీ? ఒక్కసారి గట్టిగా హూ ఆల్ ఆర్ రెడీ ఫర్ ద డ్రోన్ షో ఎవ్రీవన్? ఆల్ రైట్, సో వి గోనా హావింగ్ డ్రోన్ షో రైట్ హియర్. ఎక్కడి నుంచి అన్నా కనిపించచ్చు మీకు. సో జస్ట్ గెట్ సెట్, ఇప్పుడు రెడీ. So we're gonna having a drone show as we got the information. So I request everyone, stay calm, stay peaceful, and just open your mobile phones with videos. So we're gonna having a drone show in the sky. Can we have music background after that? ఇప్పుడైతే చూస్తున్నారు కదా, డ్రోన్ షో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే I request ఇక్కడ రావడం అవసరం లేదు, మీరు ఎక్కడ ఉన్న డ్రోన్ షో అనేది కనిపిస్తుంది. ప్లీజ్ I request everyone బ్యాక్ అయిపోవాలి. ఇక్కడ రావడం అవసరం లేదు, మీరు ఎక్కడ ఉన్నా కనిపిస్తుంది. మనల్ని ఆపడం ఎవరి తరం కాదు. చూస్తున్నారు కదా, జనాలు అయితే మొత్తం ట్యాంక్ బండ్ అయితే నిండిపోయారు. ఎవరెవరికి డ్రోన్ షో కనిపిస్తుంది? మేక్ సమ్ నాయిస్. చూస్తున్నారు కదా, అక్కడ డ్రోన్స్ అయితే మనకైతే చూడొచ్చు. అక్కడ బ్యాక్ సైడ్ లో అక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి డ్రోన్స్. అవైతే డ్రోన్స్ అన్నమాట. డ్రోన్ షో అయితే జరుగుతుంది ఇప్పుడు, చూడొచ్చు. మొత్తం అయితే ట్యాంక్ బండ్ మొత్తం ఇదే పరిస్థితి అనమాట. స్టాల్స్ ఫుల్ పబ్లిక్, అదేవిధంగా స్క్రీన్స్, డ్యాన్స్ షోస్ ఇవే ఉన్నాయన్నమాట. ఎప్పుడవుతుందో ఏంకో చూడాలి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మంది అయితే రావడం జరిగింది. పిల్ల పాపలతో కలిపి మొత్తం ఫ్యామిలీస్ అయితే కదిలే వచ్చాయని చెప్పచ్చు. చూడవచ్చు ఇక్కడ ఫుల్ పబ్లిక్. మొత్తానికి చివరగా తెలిసింది ఏంటంటే, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అయితే ఇక్కడికి ట్యాంక్ బండ్ మీదకి అయితే రారంట. వాళ్ళు ఇంకొక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోతారంట అక్కడ నుంచి. అంటే సెక్రటేరియట్ కూడా ఎవరికైతే అలో అయితే లేదనమాట. చాలామంది అంటే చాలామంది డిసప్పాయింట్మెంట్ ఉన్నారు. చాలామంది బయట నుంచి చూస్తున్నారు, కాకపోతే బయట నుంచి అయితే ఏం కనిపించట్లేదు. అందువల్ల ఏంటంటే చాలామంది ఎటు దిక్కుతోక ఆ లుంబిని పార్కే వెళ్ళి అక్కడ బోటింగ్ అయితే వెళ్తున్నారు. ఎక్కడ చూసినా ఒక ఎంట్రీ మాత్రం అదొకటి అయితే ఉంది. అందువల్ల ఏంటంటే అందరు అలాగే వెళ్ళిపోతున్నారు అనమాట. ఎక్కడ ఎంట్రీ ఉంటే అక్కడికైతే వెళ్ళిపోతారు. అక్కడ ఒకటే ఎంట్రీ ఉంది కాబట్టి అక్కడికైతే వెళ్ళిపోయి జనాలు అయితే అక్కడనే ఏముంటే అవి యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు అన్నమాట. అక్కడనైతే బోటింగ్ అయితే ఉంటుంది, చాలామంది బోటింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా జైంట్ వీల్స్ లాంటివి ఉంటాయి. మొత్తానికైతే మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే సమయం అయితే రానే వచ్చిందనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా ఉంది. ఇక్కడ ఓన్లీ 10 వరకు మాత్రమే అని చెప్తున్నారు. ఒక పోలీస్ సార్ని అయితే అడగడం జరిగింది. 10 వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. తర్వాత ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది కదా, అందువల్ల ఏంటంటే ట్రాఫిక్ని కూడా చూసుకోవాలి కదా. అందువల్ల ఏంటంటే 10 వరకు మాత్రమే ఈ స్టాల్స్ అవి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. 10 వరకు అయితే ఈ ప్రోగ్రామ్, తర్వాత మాత్రం అంతా క్లోజ్ అన్నమాట.
మరి ఈ ట్యాంక్ బండ్ ఈవెంట్ ఎలా ఉంది, సండే ఫండే ఈవెంట్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలో ఏంటంటే చూపించడానికి ఇదే ఉందన్నమాట, జనాలు, ఫుడ్ స్టాల్స్, అదేవిధంగా ఇంకా లైటింగ్స్ ఇవే ఉన్నాయన్నమాట, ఇంకా డాన్సెస్. అందువల్ల ఏంటంటే ఉన్నాయేంటో అవే చూపించాను. ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మీ శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.